గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇక్కడ స్టే చేసాము. బ్యాంక్ పైన అయితే ఒక లాడ్జ్ ఉంది, ఆ లాడ్జ్లో స్టే చేసాం. ఇప్పుడైతే వెంటనే పొద్దున్నే స్టార్ట్ అవుతున్నాను, ఎందుకంటే బందిపూర్ ఫారెస్ట్ మీదకి అయితే వెళ్తాం. ఎర్లీ మార్నింగ్ వెళ్తే కొంచెం క్లైమేట్ లేదంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసాను. సో ఇక్కడి నుంచి వయనాడ్ అయితే 80 కిలోమీటర్స్ ఉంది, బట్ నేను కల్పెట్ట అనే ఊరైతే వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ ఒక స్టే అయితే దొరికింది. అక్కడ అయితే ఉండి అక్కడి నుంచి అయితే తిరుగుతూ ఉంటాను. బైక్ ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం, మనం ఎక్కడ స్టే చేసినా కానీ. సో చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఓకే, లెట్ us స్టార్ట్ ద రైడ్. ఓం నమః శివాయ. ఓకే, బాయ్ బాయ్. అతను వచ్చేసి రాత్రి రూమ్ వచ్చింది 800 చెప్పాడు. పొద్దున్నే వెళ్ళిపోతాను అది ఇదంటే ఇంకా 600కి అయితే ఇచ్చాడు. సో నో ప్రాబ్లం. ఇక్కడైతే స్టార్ట్ అవుదాం. ఇప్పుడు మనం బందిపూర్ ఫారెస్ట్ మీదకి అయితే వెళ్దాం. ఆ రూట్ అయితే బాగుంటుంది అండ్ ఆల్సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మన అదృష్టం బాగుంటే యానిమల్స్ అయితే కనపడతాయి. వాటిని హార్మ్ చేయకుండా, వాటిని కదిలీయకుండా పోతే సేఫ్గా పోదాం. వాటికి ఏదన్నా కోపం వచ్చిందంటే మాత్రం మన మీదకి వస్తాయి. సో సేఫ్గా వెళ్ళాలి. అండ్ ఆల్సో రాత్రి నేనున్న ఏరియా విలేజ్ వచ్చేసి గుండ్లుపేటే. నాకు వచ్చింది, నేను పలికాను, అది కరెక్టో కాదు నాకు తెలీదు. ఈ ప్రొనౌన్సియేషన్ వెరైటీగా ఉంది. ఇక్కడ గుండ్లుపేటలో ఉన్నాను. ఇక్కడే ఉండడం ఎందుకంటే నేను మ్యాప్స్లో అయితే చూశాను వయనాడుకి దగ్గరలో ఉన్నామని చెప్పి. నైట్ టైం అయితే ఆ ఫారెస్ట్ రూట్ క్లోజ్ ఉంటుంది. సో మంచిగా కొంచెం దగ్గరలో ఉండి హోటల్స్ ఉన్న విలేజ్ అయితే నాకు ఇది కనపడింది మ్యాప్స్లో. సో అందుకని ఇక్కడైతే నేను స్టేకి ఉందామని ప్రిఫర్ చేశాను. ఇక్కడ నుంచి వయనాడ్ 81 కిలోమీటర్స్. సో ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ ఏరియాలో ఎక్కువ సన్ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు ఎక్కడ చూసినా అయ్యే కనపడుతున్నాయి. సన్ఫ్లవర్ ఒకటి, అరటి తోటలో. అండ్ ఆల్సో ఆయన లాడ్జ్లో ఉన్న ఆయన చెప్పడం అయితే ఏంటంటే కొన్ని సన్ఫ్లవర్ ఫార్మ్స్ దగ్గర అయితే అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం మనీ అయితే తీసుకొని లోపలికి అయితే అలో చేస్తారంట ఫొటోస్ దిగడానికి. వాటి కోసం చూద్దాం ఏమన్నా కనపడతాయేమో. చింటూ బాయ్, ఏంది కదా, పోయి బిస్కెట్ తెచ్చుకుందాం బా. ఆడ బిస్కెట్లు ఉంటాయో ఉండవా? వెనకాల వచ్చింది బిస్కెట్ అన్నా, బిస్కెట్ వేసుకోవాలి. చింటూ బాయ్. సారీ, అది బాయ్ కాదు, అది లేడీ. దాన్ని ఏమన్నా మీరే పేరు కామెంట్లు అయితే పెట్టండి. చింటూ బాయ్ కాకుండా ఇంకే పేరు పెట్టాలో. ఈ ప్లేస్ అయితే బాగుంది, ఆ కొండలు అదంతా. నా ఫోన్లో అయితే ఫోటో తీయడానికి సరిగ్గా అవ్వట్లేదు.
ముందరికి వెళ్దాం కదా నా ప్లేస్ దొరుకుతా తీయచ్చు, కాకపోతే రోడ్డు మీద పెట్టాలి కెమెరాని. అంత ఓపిక లేదు, ఎవడో కూడా వచ్చి గుద్దిన గుద్దేస్తాడు. ఇదిగో ఇంకోటి వచ్చింది, ఇంకో 2 వచ్చినాయి. ఏయ్ కన్ను బాగా వదినవా, దాని పిల్లలేనా ఇవి? నచ్చలేదేమో, తినట్లేదు. ఇవి అయితే తినేస్తాను. తిను. నచ్చలేదా? చికెన్ కావాలా? చికెన్ నేను ఏడాది నుంచి తీసుకున్నాను ఇప్పుడు. బాయ్ బాయ్. ఇదిగో తిను. ఓకే, చింటూ బాయ్కి ఫుడ్ డొనేషన్ అయితే అయిపోయింది రోజు. పోదాం సర్దుకొని. కొట్టట్లే, అది స్టాండ్ చూసి కొడుతున్నాం అని భయపడుతుంది. స్టార్ట్ అయితే అవుదాము. ఇంకా 70 కిలోమీటర్స్ అయితే ఉంది, 9:30 చూపిస్తుంది. చింటూ బాయ్. ఓయ్ నీ అమ్మ బిస్కెట్ తినగాలని ఇంక మర్చిపోయావంటే ఇంక నీకు నాకు సంబంధం లేదు అన్నట్టు. ఓయ్ సరే, ఇంక అది స్లీప్ మోడ్లోకి వెళ్తుంది అనుకుంటా. వెళ్ళిపోదాం. కోజికోడే 135, కల్పెట్ట 62. మనం వెళ్ళాల్సింది కల్పెట్టాకే. కొచ్చి 294. టోల్ అవసరం లేదు, టోల్ ఏమి. ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇప్పుడే. ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా స్లోగా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. మన అదృష్టం చూద్దాం, అదృష్టం బాగుంటే మనకు కనపడతాయేమో. అండ్ ఫాస్ట్గా కూడా వెళ్ళకూడదు, చూసుకుంటూ పోవాలి. లైక్ నేనైతే చాలా వీడియోస్లో అయితే చూశాను, ఎలిఫెంట్స్ కానీ అవి రోడ్డు మీదకి వచ్చినప్పుడు సమ్ టైమ్స్ అవి మన మీద అటాక్ చేయడానికి అయితే వస్తాయి. సో అందులో మనం బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ దట్ టు వీఆర్ విజిటర్స్ హియర్. ఇది ఆ జంతువుల ప్లేస్, ఓన్ ప్లేస్. ఇది మన ఊరికి చూడడానికి వచ్చాం, జస్ట్ చూడడానికి పోవాలి, చూసి వెళ్ళాలంతే. వాటిని డిస్టర్బ్ చేయకూడదు. వాటిని డిస్టర్బ్ చేస్తే అవి ఏం చేస్తే ఇంక మనకు తెలిసిందే. చూద్దాం. ఫారెస్ట్ అయితే బాగుంది, మంచిగా గ్రీన్గా. అంటే మాన్సూనే కాబట్టి సో గ్రీన్గా కన్వర్ట్ అయిపోయింది. సమ్మర్లో వస్తే మొత్తం ఇట్లా ఉండదేమో అనుకుంటున్నాను, నాకు తెలీదు సమ్మర్లో ఎలా ఉండిద్దో. బట్ ఇదైతే మాన్సూన్లో విజిట్ చేయాల్సిన మస్ట్ ప్లేస్. ఇది చాలా బాగుంటుంది. ఏనుగు 2 ఏనుగు కనపడ్డాయి, ఒక తల్లి పిల్ల, 2 ఏనుగులు కనపడ్డాయి. మ్యాక్సిమం హార్న్ అయితే అవాయిడ్ చేయాలి ఇక్కడ, ఇట్లాంటి ఫారెస్ట్ ప్లేసెస్లో. హార్న్ అవాయిడ్ చేసి స్లోగా వెళ్ళాలి. అండ్ దట్టు లౌడ్ నాయిస్ వచ్చేటట్టు అయితే మాత్రం వెళ్ళకూడదు. లైక్ ఎందుకంటే వాటికి ఇరిటేషన్ అయితే రావచ్చు. అలాంటి టైంలోనే అటాక్ చేయడానికి వస్తాయి మనుషుల మీదకి. రే అశోక్, ఎందుకురా ఇక్కడికి వచ్చా? నాతో పాటు రావచ్చు కదా. నాతో రమ్మంటే రాలేదు. వాడు నాకంటే ముందర ఇక్కడికి వచ్చేసాడు. లేకైతే ఎంటర్ అవుతున్నాము.
ఇక్కడ నుంచి అయితే కేరళ. వెల్కమ్ టు కేరళ స్టేట్. ఇందాక చెక్ పోస్ట్ ఉంది కదా, అక్కడ వరకు అయితే కర్ణాటక. ఇందాక అక్కడ చెక్ పోస్ట్ ఉంది కదా, అది కర్ణాటక. ఇదంతా కేరళ. జింక జింక జింకను చూసి అంత ధైర్యంగా ఆగాం. అదే ప్లేస్ లో పులిగారం కనపడితే ఆగే సీనే లేదు. కావాలంటే రికార్డ్ చేసుకుని ఆ వీడియోలో ఫ్రీజ్ చేసి అది చూపించడమే కానీ ఆగే సీన్ ఏది ఉండదు. ఆంధ్ర వెళ్ళిపోవడమే. మబ్బు అయితే ఫుల్గా పట్టేసింది. వర్షం పడిద్దాము. ఇంకా 25 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ 25 కిలోమీటర్స్లో వాన పడకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు రైన్ కోట్ వేసే ఓపిక నాకు లేదు తీసి. ఊటీ లెఫ్ట్ సైడ్. ఇటు వెళ్తే ఊటీ, ఇటువైపు వెళ్తే ఊటీ. మనం ఎటు వెళ్ళాలి? వాన అయితే స్టార్ట్ అయింది గాయస్. పెట్రోల్ బంక్లోకి వచ్చాం. పెట్రోల్ కొట్టించేసి రెయిన్ కోట్ అయితే వేసుకొని వెళ్దాం. ఫుల్ ట్యాంక్. $115. ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించా. ఒక 5 లీటర్స్ పెట్టింది. పెట్రోల్ అయితే అవసరం లేదు. వర్షం అయితే పడుతుంది. ఒకేసారి రెయిన్ కోట్ కూడా వేసుకుందాం అని చెప్పి పెట్రోల్ స్టేషన్లోకి తిప్పాను. 5 లీటర్స్ అయితే పట్టింది. రెయిన్ కోట్ అయితే వేసుకొని జంప్ అవడమే. ప్రాబ్లం రెయిన్ కోట్తో కాదు, మొబైల్ ఇప్పుడు ఎట్లా చేయాలనేది అర్థం కావట్లేదు. ఇంక ఇందులో పెట్టడమే మొబైల్ని. కెమెరా కూడా తీసేస్తా. ఆల్మోస్ట్ అన్ని 24 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గానే. ఇప్పుడే ఇక్కడ రూమ్ అయితే చూశాను. రూమ్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడే ఇక్కడ రూమ్ చూశాను. రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 చెప్పాడు పర్ నైట్కి. ఏదో కొంచెం మాట్లాడి అడిగితే 1200కి ఇచ్చాడు. రూమ్ అయితే బాగుంది. 2 డేస్కి అయితే తీసుకున్నా. అండ్ అదైతే క్లీన్ చేయాలంటే ఇంకా. సో ఈలోపు ఇక్కడ డార్మిటరీ అయితే ఉంది.
ఈ డార్మెటరీలో ఉండి ఫ్రెష్ అవ్వమన్నాడు. సో ఇందులో ఫ్రెష్ చేసి లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి ఇంకైతే వెళ్ళిపోదాం. మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు కలుసుకుందాం. బాయ్.